హాయ్ హలో వెల్కమ్ టు ఎల్పికే ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర. ఇది మనం ప్రసాదానికి కానీ మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కైనా మనం క్విక్గా ఈజీగా రెడీ చేసుకునే చింతపండు పులిహోర. ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం పల్లీలు వేసుకొని వేయించుకుందాం. అవి వేగేలోపు మనం ఒక బౌల్లోకి రైస్ తీసుకొని అందులోకి చింతపండు మిక్స్ చేసుకుందాం. రైస్లోకి నేను చింతపండు పేస్ట్ని ముందుగానే రెడీ చేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. అది పూర్తిగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. ఇటు చూస్తే పల్లీలు వేగిపోయినాయి. అందులో లైట్గా జీడిపప్పు వేసి మళ్ళీ వేయించుకుందాం. అవి మంచిగా వేగినాక ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాక అదే ప్యాన్లోకి కొంచెం ఆవాలు, ఎండుమిరకాయ, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర వీటిని కొంచెం వేయించుకుందాం. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చిటికెడు అంతా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మళ్ళీ కలిపించి ఇప్పుడు కడుక్కున్న కొత్తిమీర వేసుకుందాం. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని తిరమాతని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని అందులోనే ఇందాక మనం వేయించిన పల్లీలు జీడిపప్పు వేసుకొని ఇప్పుడు అన్నిటినీ కలుపుకుందాం. అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కమ్మటి చింతపండు పులిహోర. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.